ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఇది నా ధ్యాన భాగముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు ధ్యానిద్దాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ధర్మశాస్త్రము అంటే ఇక్కడ పాత నిబంధనలో మనం చూస్తున్న మోషే ద్వారా దేవుడిచ్చిన 5 కాండాలు అంటే ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ప్రవక్తల వచనాలు అంటే పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు కదా, పెద్ద ప్రవక్తలు రాసిన గ్రంథాలు అంటే పెద్ద గ్రంథాలు రాసిన ప్రవక్తలు, అలాగే చిన్న గ్రంథాలు రాసిన ప్రవక్తలు, వీరందరూ చెప్పిన వాక్యాన్ని బట్టి అంటే ఈ వాక్యాలన్నీ కూడా యేసుక్రీస్తు తీసివేయడానికి రాలేదు కానీ నేను నెరవేర్చడానికే వచ్చాను అని యేసుక్రీస్తు అంటున్నాడు. ఎలా నెరవేర్చాడు ఆయన? ఇక్కడ యూదుల్ని మనం చూస్తే మీరు కొట్టివేయవచ్చితినని తలంచవద్దు అని అంటున్నాడు కదా. ఎందుకని ఆ మాట అన్నారంటే ఇక్కడ యూదులు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన యూదుల ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు అని వాళ్ళు ఆరోపించారు. కానీ అది అబద్ధం. ఆయన ఆచరించకుండా లేరు. నిజానికి యూదులే ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా బాహ్యంగా ఆచరించారేమో కానీ అంతరంగంగా వారు ఆచరించట్లేదు యూదుల ధర్మశాస్త్రాన్ని. ఈ యూదుల ధర్మశాస్త్రాన్ని మనం 3 భాగాలుగా చూడొచ్చు. దీన్ని మోషే ధర్మశాస్త్రం అని కూడా అంటారు. ఆదికాండం నుంచి మనం 5 కాండాలు అలాగే చూస్తే దాన్ని ధర్మశాస్త్రం అంటారు. తర్వాతది ప్రవక్తల వచనాలు అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ధర్మశాస్త్రాన్ని మనము 3 భాగాలుగా చూడొచ్చు. మోరల్ లా అంటే నైతిక ధర్మశాస్త్రం. ఇందులో 10 ఆజ్ఞలు అలాగే దేవుని ప్రేమించడం, పొరుగువాన్ని ప్రేమించడం అలాంటివన్నీ కూడా ఆ మోరల్ లాలో ఉంటాయి. నెక్స్ట్ది సెర్మోనియల్ లా అంటే కార్యాచరణ ధర్మశాస్త్రం. దీనిలో బలుల గురించి, పండుగల గురించి, శుద్ధీకరణ నియమాల గురించి మనం చూస్తాం. 3వది సివిల్ లా అంటే సామాజిక లేదా పౌర ధర్మశాస్త్రం అన్నమాట. దీనిలో ఇశ్రాయేలు దేశానికి ఇచ్చిన నియమాలు ఉంటాయి. వాళ్ళు ఫాలో అవ్వాల్సిన నియమాలు ఇవి. యాక్చువల్లీ ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళకి అంటే వ్యక్తిగత ప్రతీకారం కోసం కాదు, కోర్టు తీర్పులో సముచితంగా శిక్ష విధించడానికి ఒక చట్టం అన్నమాట అది. సో ఆ విధంగా వాళ్ళు రాంగ్ చేస్తే రాంగ్, రైట్ చేస్తే రైట్, ఆ టైప్లో వాళ్ళకి కొన్ని లా ఇచ్చారు ఆ ధర్మశాస్త్రం అది. అయితే ఈ ముందు చెప్పిన ఈ 2 ధర్మశాస్త్రాలు చూస్తే ఇవి 2 చాలా ఇంపార్టెంట్. మోరల్ లా అలాగే సెరమోనియల్ లా, నైతిక ధర్మశాస్త్రము మరియు కార్యాచరణ ధర్మశాస్త్రం. ఈ యూదులు ఏం చేసేవాళ్ళంటే మోరల్ లా కంప్లీట్గా వదిలేశారు. నైతిక ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు కాదు. దానిలో ఏముండయి 10 ఆజ్ఞలు, దేవుని ప్రేమించడం, పొరుగువారిని ప్రేమించడం, ఇవన్నీ కూడా ఈ నైతిక ధర్మశాస్త్రంలో ఉండేవి. అవి వదిలేసి కార్యాచరణ ధర్మశాస్త్రం ఫాలో అయ్యేవాళ్ళు. దానిలో బలుల గురించి, బలులు అర్పించేవాళ్ళు. అంటే దాన్ని పాపం చేయడం, ఆ పాపానికి వెంటనే పరిహారార్థ బలి అని చెప్పేసి బలి అర్పించడం, ఇలాంటి పనులు చేసేవాళ్ళు. పండుగలన్నీ ఫాలో అయిపోయేవాళ్ళు. పండుగలు మాత్రం ఒక్కడు కూడా విడిచిపెట్టకుండా ఫాలో అయ్యేవాళ్ళు. నెక్స్ట్ శుద్ధీకరణ నియమాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు బాగా ఫాలో అయ్యేవాళ్ళు. కానీ ఏదైతే నైతిక విలువలు, నైతిక ధర్మశాస్త్రం ఉందో దాన్ని మాత్రం వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు కాదు. అయితే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చారు. ధర్మశాస్త్రం బాహ్యంగా కనబడే క్రియల్లోనే కాదు లోపల అంతఃకరణ భావంలో కూడా ఆచరించాలి అని చెప్పి యేసుక్రీస్తు చూపించాడు. పాత నిబంధనలోని ప్రవక్తల ప్రవచనాలని కూడా ఆయన నెరవేర్చాడు. మెస్సియా రక్షకుని గురించి వారు చేసిన ప్రవచనాలన్నీ కూడా ఆయన జీవితంలో నెరవేరాయి కదా. ఆయన జననం నుండి మరణం ముందు వరకు కూడా అంటే మరణం పునరుద్ధానం ముందు వరకు కూడా ప్రవచనాలన్నీ నెరవేరాయి. పునరుద్ధానం వరకు కూడా ఆయన ప్రవచనాలన్నీ నెరవేరాయి. ఆ విధంగా ఆయన ధర్మశాస్త్రాన్ని అలాగే ప్రవక్తల ప్రవచనాలన్నింటినీ కూడా ఆయన నెరవేర్చాడు. కానీ యూదులు అలా చేయలేదు. ఇప్పటికీ కూడా చాలామంది
క్రైస్తవులు అని చెప్తూ ఆచారాలు బాగా ఫాలో అవుతూ ఉంటారు, పండుగలు బాగా చేసుకుంటూ ఉంటారు. కానీ నిజమైన క్రీస్తుని వెంబడించడంలో, ఆజ్ఞలు ఫాలో అవడంలో విఫలులైపోతూ ఉన్నారు. 18వ వచనంలో, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రంలోని ఏ భాగము సమస్తము నెరవేరే వరకు కూడా లయం కాదు. అంటే పాత నిబంధనలో యేసు గురించి వ్రాయబడిన ప్రతీది నెరవేరే వరకు అని. యేసు మరణం మరియు పునరుద్ధానానికి ముందు ధర్మశాస్త్రం అంతా అమలులో ఉంది. కానీ యేసు మరణం మరియు ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ధర్మశాస్త్రంలో ఒక భాగం అవసరం లేకుండా అయింది అంటే ఆ భాగం అసలు లేదు అని కాదు, అమలులో ఉండడం ఆగిపోయింది. ఆ భాగం ఏంటంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్న సెరిమోనియల్ లా, అంటే కార్యాచరణ ధర్మశాస్త్రం. దీనిలో బలులు, పాపక్షమాపణ, శుద్ధీకరణ మొదలైన నియమాలన్నీ ఉండేవి. కానీ క్రీస్తు వచ్చి ఆయన బలిగా మారి మన పాపాలను, అపరాధాలను తొలగించిన తర్వాత ఇక దాని అవసరం లేకుండా పోయింది. కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 14 వచనాల్లో కూడా మనం చూస్తాం. ఈ విధంగా ఆయన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చాడు. ప్రతీది తప్పకుండా, సున్నైనా పొల్లైనా కూడా ఏది కూడా తప్పకుండా అన్నీ కూడా జరిగాయి. ఇప్పటికీ కూడా అనేక మంది బాహ్యంగా క్రైస్తవుల వలె కనిపిస్తున్నారు. పైకి భక్తి గల వారిలా కనిపిస్తూ పండుగలు చేసుకుంటాం, ఆచారాలు చాలా ఉన్నాయి, ఆచారాలన్నీ ఫాలో అవుతున్నారు. కానీ అసలుగా ఫాలో అవ్వాల్సిన నైతిక ధర్మశాస్త్రంలోని అసలుగా ఫాలో అవ్వాల్సిన దాన్ని మాత్రం ఫాలో అవ్వట్లా. సో ఈ దినాన మనల్ని మనం పరీక్షించుకుందాం. నేను దేవుణ్ణి ఫాలో అవుతున్నానా, దేవుని ఆజ్ఞల్ని ఫాలో అవుతున్నానా, లేదా భౌతికంగా నియమాలు, నిష్టలు అని చెప్పేసి పెట్టుకొని నేను అది ఫాలో అవుతున్నానా అని మనం ఈ దినాన మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆమేన్.